మహాత్మాగాంధీ అంటూ ఉండేవారు, ఒక దేశం యొక్క ఉన్నతి, ప్రగతి ఆ దేశంలోని జంతువుల పట్ల చూపే వ్యవహారాన్ని బట్టి అంచనా వేయొచ్చు అని. జంతు చర్మాల నుండి వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలు, ఆ సంస్థలు చేసే హింస, క్రూరత్వం పట్ల నేటి ప్రజలు తమ గళాన్ని విప్పుతున్నారు. అమాయక పశువులు పడే బాధ, వాటిని చంపినప్పుడు పర్యావరణంపై పడే దుష్ప్రభావం వైజ్ఞానిక దృష్టితో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం కోసం శాకాహారమే అతి ఉత్తమమైన ఆహారంగా అందరూ అంగీకరిస్తున్నారు. ప్రకృతిపరంగా మనిషి స్వతహాగా శాకాహారి. జీవ విజ్ఞానం, జంతుశాస్త్రం మనిషిని శాకాహారం తీసుకునే ప్రాణుల్లో ఒకటిగా పరిగణిస్తోంది. కోరపళ్ళు ఎముకలను విరగ్గొట్టడానికి, నమలడానికి పనికొస్తాయి. కాని ఆ పళ్ళు మనిషిలో పూర్తిగా ఎదగలేదు. మాంసాహారం తీసుకునే జంతువుల ప్రేవులు శాకాహారం తీసుకునే ప్రాణుల ప్రేవుల కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. అందువల్లే అవి అరగని మాంసాన్ని తేలిగ్గా బయటకు పంపించేస్తాయి. కాని ఈ మాంసాహారం శాకాహార ప్రాణుల్లోని ప్రేవుల్లో ఎన్నో రోజులు నిల్వ ఉండి అనేక రకాలైన రోగాలకు దారితీస్తుంది. లాలాజలంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం శాకాహార ప్రాణుల్లోని మాంసాహారం తీసుకునే ప్రాణులతో పోలిస్తే చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మాంసాన్ని అరిగించడానికి సహాయపడుతుంది. లక్షల జంతువులను బాధకు, దుఃఖానికి గురిచేసిన తర్వాత మాంసాహారం లభ్యమవుతుంది. అది పడుతున్న వేదనకు అద్దం పడుతుంది. మాంసాహారం తినేవాళ్లు ఇది శరీరానికి ఎంతో అవసరమని తర్కం చేస్తూ ఉంటారు. ప్రోటీన్ల కోసం గుడ్డు, మాంసాహారం తీసుకోవలసిన పనే లేదు. ఇవి అనేక రోగాలకు దారితీస్తాయి. వీటిలో పాయిటిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనివల్ల కీళ్లవాతం లేదా కీళ్లనొప్పులు వస్తాయి. గ్రుడ్లు బ్యాక్టీరియా, వైరస్లకు మూలస్థావరాలు. ఎందుకంటే వీటిని సరైన ఉష్ణోగ్రతలో ఉంచడం చాలా కష్టమైన పని. మాంసం బ్యాక్టీరియా, యాంటీబయాటిక్స్, హార్మోన్లు, రసాయనాల వల్ల కలుషితం అవుతుంది. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మాంసంలో ఉండే క్రొవ్వు, ప్రోటీన్ల వల్ల ధమనుల్లో అవరోధాలు ఉత్పన్నమవుతాయి. దీంతోపాటు ఎలర్జీ, చర్మరోగాలు, ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండడానికి మన రక్తం ఉప్పుగా అంటే ఆల్కలైన్గా ఉండాలి. దీనిని pH ద్వారా పరీక్షిస్తారు. సామాన్యంగా pH 6% ఉండాలి. కూరగాయలు, పళ్లను తగిన మోతాదులో తీసుకుంటూ ఈ 6% మనం సమతులం చేసుకోవచ్చు. ఆమ్ల శాతం ఎక్కువ అవుతుంది. దీనికి కారణంగా రక్తం యొక్క రసాయనిక ప్రక్రియ దెబ్బతింటుంది. ఈ ఆమ్లాలను బయటకు పంపించడానికి శారీరక కణజాలం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. దీని పరిణామంగా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. లివర్ మీద కూడా దీని దుష్ప్రభావం పడుతుంది. ప్రాణాంతక రోగాల్లో ఒకటైన హార్ట్అటాక్ రావడానికి ముఖ్య కారణం మాంసాహారం తీసుకోవడం. శాకాహారం తీసుకోవడం వల్ల ఈ హృదయ సంబంధ రోగాలను 30% వరకు తగ్గించవచ్చు. ఆహార కారణంగా ఉత్పన్నమయ్యే రోగాల బారి నుండి శాకాహారులు సహజంగా బయటపడగలుగుతారు. డయాబెటిస్, కిడ్నీ, లివర్లలో రాళ్లు, అల్సర్, అజీర్ణం, క్యాన్సర్ అనేక రోగాలు వచ్చే అవకాశం వీళ్లలో తక్కువగా ఉంటుంది. కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు తక్కువ మోతాదులో ఉండడం వల్ల వస్తాయి. మన వ్యవహారం మన ఆలోచనలను, భావాలకు అద్దం పడుతుంది. ప్రకృతికి అనుగుణమైన ఆహారం మన మెదడును సంతులంగా ఉంచుతుంది. మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడు మానవ శరీరంలోని విభిన్న అంగ అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. మెదడు ఉత్తేజమైతే దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. శాకాహారం మానవునికి ఆరోగ్యాన్ని ప్రసాదించి ఉన్నత జీవనానికి వాకిళ్లు తెరుస్తుంది. ప్రోటీన్లు, పీచు పదార్థాలతో కూడిన శాకాహారం తక్కువ క్యాలరీలతో ఉన్న కారణంగా మనకు మనశ్శాంతిని కలిగిస్తుంది. మన ఆహారపు అలవాట్లు కేవలం మనవరకే పరిమితం కాదు. వాటి ప్రభావం ఇతరుల జీవితాలతో పాటుగా సమస్త భూమండలం యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తుంది.